హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక సాధారణ మనిషి చేతిలో ఉండాల్సిన వస్తువు ఒక నేరస్తుడి చేతికి దొరికితే ఏం జరుగుతుంది? అదే ఆ వస్తువు ఒక రక్షకుడి ప్రాణాన్ని, ఒక దొంగ సామ్రాజ్యాన్ని శాసించే శక్తి కలిగితే ఊహించటానికే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కదా. ఒక చిన్న పొరపాటు ఎంతటి వినాశనానికి దారితీస్తుందో, ప్రాణాలు కాపాడాల్సిన చట్టం ఎలా ఒత్తిడికి లోనవుతుందో చూపించే ఒక అద్భుతమైన కథను ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే కరోనా పేపర్స్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఈ కథ అంతా ఒక నగరంలోని రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. కథలో మన ప్రధాన పాత్ర పేరు రాహుల్. అతను ఇప్పుడే కొత్తగా సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఒక యువకుడు. రాహుల్ ఎంతో నిజాయితీ గలవాడు. సమాజంలో మార్పు తీసుకురావాలని, చట్టాన్ని గౌరవించాలని ఎన్నో కలలతో పోలీస్ శాఖలో చేరతాడు. అయితే అతని మొదటి పోస్టింగ్ లోనే ఒక పెద్ద సవాల్ ఎదురవుతుంది. అదే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శంకర్ అనే మరో అధికారి ఉంటాడు. అతను రాహుల్ కు పూర్తి విభిన్నం. శంకర్ ఎన్నో ఏళ్లుగా అదే నగరంలో పనిచేస్తూ వ్యవస్థలోని లోపాలన్నింటినీ వంట పట్టించుకున్న ఒక అనుభవజ్ఞుడు. రాహుల్ కి వృత్తి పట్ల ఉన్న నిబద్ధతను చూసి శంకర్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. ఒకరోజు రాహుల్ ఒక ముఖ్యమైన కేసు దర్యాప్తు కోసం బయటకు వెళ్తాడు. ఆ సమయంలో నగరంలో కరోనా లాక్డౌన్ ఆంక్షలు తీవ్రంగా ఉంటాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. అటువంటి సమయంలో రాహుల్ ఒక రద్దీగా ఉండే బస్టాండ్ సమీపంలో కొంతమంది అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తాడు. అక్కడే ఒక చిన్న ఘర్షణ జరుగుతుంది. ఆ గందరగోళంలో రాహుల్ ధరించిన అధికారిక తుపాకీ ఎక్కడో జారిపోతుంది. రాహుల్ తన తుపాకీ పోయిందని గ్రహించేసరికి సమయం దాటిపోతుంది. ఒక పోలీస్ అధికారికి తన తుపాకీ పోవటం అనేది ఉద్యోగానికే ముప్పు తెచ్చే పెద్ద నేరం. రాహుల్ తీవ్రమైన ఆందోళనకు లోనవుతాడు. ఇక రాహుల్ తన తుపాకీ కోసం నగరం అంతా వెతకడం ప్రారంభిస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ తుపాకీ కాస్త ఒక చిన్న దొంగ అయిన కాళీ చేతిలో పడుతుంది. కాళీ పెద్ద నేరస్తుడు కాదు, కానీ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవిస్తూ ఉంటాడు. అయితే ఆ తుపాకీ అతని చేతికి రావటం అతని జీవితాన్ని, అలాగే రాహుల్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతుంది. కాళీ ఆ తుపాకీని ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అయిన ముస్తఫాకు అమ్మాలని చూస్తాడు. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. నగరంలో ఒక పెద్ద బ్యాంకు దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీ కేవలం డబ్బు కోసం జరిగింది కాదు. దాని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉంటుంది. ఇక ఆ బ్యాంకు దోపిడీలో దొంగలు ఘోరంగా కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో ఒక బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్, అలాగే ఒక సాధారణ పౌరుడు ప్రాణాలు కోల్పోతారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించగా అక్కడ దొరికిన బుల్లెట్లు రాహుల్ పోగొట్టుకున్న తుపాకీకి చెందినవని తెలుస్తుంది. ఇక ఇది విన్న రాహుల్ ప్రపంచం ఒక్కసారిగా తలకిందులవుతుంది. తను పోగొట్టుకున్న తుపాకీతోనే నగరంలో ఇంత పెద్ద నేరం జరిగిందని తెలిసి అతను లోలోపల కుంగిపోతాడు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిస్తే తన ఉద్యోగం పోవటమే కాకుండా తనే ఆ నేరంలో భాగస్వామిగా ముద్రపడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే రాహుల్ తన పై అధికారి అయిన శంకర్ సహాయం కోరుతాడు. శంకర్ మొదట కోపడిన తర్వాత రాహుల్ను రక్షించడానికి మరియు ఆ తుపాకీని, దొంగలించబడిన సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకోవటానికి రహస్యంగా ఒక ప్రణాళిక వేస్తాడు. ఇదే సమయంలో ఆ బ్యాంకు దోపిడీ వెనుక ముస్తఫా ముఠా ఉందని పోలీసులకు ఉమ్మడి సమాచారం అందుతుంది. కానీ ముస్తఫా కేవలం ఒక ముఖ్య టార్గెట్ మాత్రమే. అతని వెనుక ఒక పెద్ద తిమింగలం లాంటి రాజకీయ నాయకుడు ఉంటాడు. లాక్డౌన్ సమయంలో కోట్ల రూపాయల నల్లధనాన్ని ఒక చోట నుండి మరొక చోటకు మార్చడానికి ఆ బ్యాంకును ఉపయోగించుకోవాలని ఆ నాయకుడు చూస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న శంకర్ మరియు రాహుల్ ఇద్దరూ సమాంతరంగా దర్యాప్తు ముమ్మరం చేస్తారు. ఇక ఇదే సమయంలో కథలో ఉత్కంఠ పెంచే మరో పాత్ర ప్రవేశిస్తుంది. అతను ఒక సీనియర్ దర్యాప్తు అధికారి. అతను ఈ బ్యాంక్ కేసును ఛేదించడానికి ప్రత్యేకంగా నియమించబడతాడు. అతని నిశిత పరిశీలన రాహుల్ వైపు తిరుగుతుంది. రాహుల్ ప్రవర్తనలో ఉన్న తేడాలను, అతని ఆందోళనను ఆ అధికారి గమనిస్తాడు. రాహుల్ ఒకవైపు ఆ దర్యాప్తు అధికారి నుండి తన తప్పును దాచుకుంటూ, మరోవైపు కాళీ మరియు ముస్తఫాల కోసం వెతకాల్సి వస్తుంది. ఒక రాత్రి రాహుల్ కి కాళీ ఎక్కడున్నాడో ఒక రహస్య సమాచారం అందుతుంది. రాహుల్ ఒంటరిగా ఆ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ కాళీతో పెద్ద ఫైట్ జరుగుతుంది. కానీ కాళీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అయితే అతను ఒక డైరీని వదిలి వెళ్తాడు. ఆ డైరీలో ఆ బ్యాంక్ దోపిడీకి సంబంధించిన పూర్తి ప్రణాళిక, ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందనే వివరాలు ఉంటాయి. ఆ కాగితాలనే సినిమాలో కరోనా పేపర్స్ అని అభివర్ణించారు. ఆ కాగితాలు ఇప్పుడు రాహుల్ చేతికి చిక్కుతాయి.
రాహుల్ ఆ కాగితాలను శంకర్కు చూపిస్తాడు. శంకర్ ఆ కాగితాలను చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అందులో ఉన్న ఒక పేరు శంకర్కు బాగా తెలిసిన వ్యక్తిది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఆ పోలీస్ శాఖలోనే ఉన్న ఒక ఉన్నతాధికారి. అంటే చట్టాన్ని రక్షించాల్సిన వారే ఆ దోపిడీలో సూత్రధారులుగా ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పుడు రాహుల్, శంకర్ ఇద్దరు చట్టానికి మరియు వ్యవస్థలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక సినిమా చివరిలో నగర శివారుల్లో ఉన్న ఒక పాడుపడిన ఫ్యాక్టరీలో ఆ దొంగలించబడిన సొమ్మును, అలాగే రాహుల్ తుపాకీ మార్పిడి చేసుకోవటానికి ముస్తఫా ముఠా మరియు ఆ అవినీతి అధికారి సిద్ధమవుతారు. రాహుల్ మరియు శంకర్ ఎలాంటి అదనపు బలగాలు లేకుండా అక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది కాబట్టి. చీకటి పడిన ఆ ఫ్యాక్టరీలో ఇరు వర్గాల మధ్య భీకరమైన తుపాకీ యుద్ధం మొదలవుతుంది. రాహుల్ తన ప్రాణాలను పణంగా పెట్టి ముఠా సభ్యులను ఎదుర్కొంటాడు. ఈ పోరాటంలో ఎస్ఐ శంకర్ కు తీవ్రమైన గాయాలవుతాయి. శంకర్ పడిపోతూ రాహుల్తో, ఈ సమాజంలో న్యాయం బతకాలంటే నీలాంటి వాడు బతకాలి, ఆ తుపాకీని తిరిగి సాధించు అని చెప్తాడు. రాహుల్ కళ్ళలో కన్నీరు, మనసులో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. అతను ముస్తఫాను, అలాగే ఆ అవినీతి అధికారిని చాకచక్యంగా ఎదుర్కొంటాడు. చివరకు తన సర్వీస్ రివాల్వర్ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇక అదే తుపాకీతో ఆ నేరస్తుల ఆట కట్టిస్తాడు. దొంగలించబడిన సొమ్మును, అలాగే ఆ అవినీతిని నిరూపించే ఆధారాలను భద్రపరుస్తాడు. మరుసటి రోజు ఉదయం రాహుల్ ఆ ఆధారాలను మరియు డబ్బును నిజాయితీ గల ఉన్నతాధికారులకు అప్పగిస్తాడు. శంకర్ ఆసుపత్రిలో కోలుకుంటాడు. రాహుల్ పై ఉన్న అన్ని నిందలు తొలగిపోతాయి. అతను ఒక నిజమైన హీరోగా నిలబడతాడు. వ్యవస్థలో లోపాలు ఉన్న నిబద్ధత గల ఒకే ఒక్క అధికారి ఆ లోపాలను సరిదిద్దగలడని నిరూపించడంతో కథ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, జీవితంలో మనం చేసే ఒక చిన్న పొరపాటు లేదా నిర్లక్ష్యం మనల్ని ఎంతటి ప్రమాదంలోకైనా నెట్టేయవచ్చు. కానీ ఆ పొరపాటుని చూసి భయపడి పారిపోకుండా నిజాన్ని ఎదుర్కొనే ధైర్యం, ఆ తప్పును సరిదిద్దుకునే నిబద్ధత మనకు ఉంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు. అలాగే అవినీతి ఎంత బలంగా ఉన్నా సత్యం మరియు న్యాయం వైపు నిలబడే ఒకే ఒక్కడి శక్తి ముందు అది ఓడిపోక తప్పదు. మరి ఇంతటి ఉత్కంఠభరితమైన ఈ కరోనా పేపర్స్ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్.